కాసేపట్లోనే మాగంటి గోపీనాథ్ సంబంధించిన పార్థివ దేహం ఇక్కడి అంత్యక్రియలు నిర్వహించబోతున్నారు. మనం చూడొచ్చు పూర్తిగా మనకు అపోజిట్లో కనిపిస్తుంది ఇద్దరు కూతుళ్ళు, ఆ తర్వాత వాళ్ళ సతీలను కూడా పక్కన కనిపిస్తున్నారు. అట్లాగే కుటుంబ సభ్యులు కూడా అందరూ మనకు కనిపిస్తున్న పరిస్థితి. మాగంటి గోపీనాథ్ యాక్చువల్లీ ఎవరు అనుకోలేదు, బికాస్ 62 years మాత్రమే. అట్లాగే 3 times హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన రాజకీయ ప్రస్థానం స్టార్ట్ అయింది తెలుగుదేశం పార్టీ నుంచి. 1982లోనే రాజకీయ ప్రస్థానం స్టార్ట్ అయింది. ఆ తర్వాత ఇప్పటి వరకు కూడా రాజకీయ జీవితం అంతా కూడా సక్సెస్. బట్ అనుకోని విధంగా ఆయన హెల్త్ దెబ్బతినడం, కొన్ని రోజుల క్రితం 3-4 నెలల క్రితం నుంచి కూడా ఆయన కంప్లీట్గా కిడ్నీకి సంబంధించిన ఆ వ్యాధితో బాధపడుతున్నారు. ఒకటి డయాలసిస్ కూడా నడిచింది అని అన్నారు. ఒక 3-4 నెలల పాటు ఆయన కార్యకర్తలకు కానీ మిగతా నియోజకవర్గ ప్రజలకు కానీ అందుబాటులో లేరు. అండ్ మొన్న జూన్ 2న కూడా ఆయన బర్త్డే అయింది. జూన్ 2వ తారీఖున ఆయన సత్యనారాయణ పూజ కూడా చేసుకున్నట్టు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సే చెప్పడం జరిగింది. ఏకంగా మాగంటి గోపీనాథ్ అత్తగారే మనతో మాట్లాడుతూ అసలు ఎట్లాంటి హెల్త్ ఇష్యూస్ లేవు, ఆయనకు ట్రీట్మెంట్ కూడా నడిచింది. అంటే గత 3-4 నెలల క్రితం ట్రీట్మెంట్ అయితే నడిచింది, కానీ అప్పుడు కోలుకున్నారు, ఇప్పుడు అంతా బాగున్నారు. మొన్న జూన్ 2వ తారీఖున అంటే రాష్ట్ర అవతరణ దినం రోజే మాగంటి గోపీనాథ్ బర్త్డే కూడా. సో ఈసారి మాత్రం ఆయన ఎవరికి అందుబాటులో లేరు, అంటే కార్యకర్తలకు ఎవరికి అందుబాటులో లేవు. కేవలం వాళ్ళ ఇంట్లోనే సత్యనారాయణ వ్రతం చేసుకున్నట్టుగా కూడా ఏకంగా వాళ్ళ అత్తగారే చెప్పడం జరిగింది. అండ్ ఆ రోజు ఏం జరిగింది అంటే మొన్న 5వ తారీఖున ఆయన హెల్త్ దెబ్బతిని హాస్పిటల్కి వెళ్ళే టైంలోనే మనం వెళ్ళి అడిగినప్పుడు మాత్రం తను కూడా చెప్పింది యాక్చువల్లీ కళ్ళు తిరిగి పడిపోయారు అంతే. ఆ తర్వాత ఆయనను హాస్పిటల్కి పుట్టాపున తీసుకెళ్ళాము అన్నటువంటి మాట చెప్పారు. ఆయన కాన్షియస్లోనే ఉన్నారు. మేమే కూర్చోబెట్టి ఆ తర్వాత అంబులెన్స్ని పిలిపించి పంపించే వరకు కూడా ఆయన కాన్షియస్గా ఉన్నారు, బాగున్నారు అని స్వయంగా వాళ్ళ అత్తగారే చెప్పినటువంటి స్థితిని కూడా మనం చూసాం. ఆ తర్వాత ఆయనని పూర్తిగా వెంటిలేటర్ మీద ఉంచడమే కాకుండా పూర్తిగా ఆక్సిజన్ అందించారు. చాలా క్రిటికల్గా ఉంది అని కూడా 5వ తారీఖు నుంచి ఈ రోజు వరకు కూడా అదే నడిచింది. అయితే ఆయనకు మ్యాసివ్ హార్ట్ అటాక్ వచ్చినట్టుగా పల్స్ డౌన్ అయిపోయి ఆ తర్వాత సిపిఆర్ చేసిన తర్వాత కొంత బెటర్ అయిండ్రు. తర్వాత ట్రీట్మెంట్ ఇస్తున్నటువంటి క్రమంలోనే ఆయన ఈరోజు తెల్లవారుజామున చనిపోవడం అయితే జరిగింది. మనం చూడొచ్చు మహాప్రస్థానంలో అందరూ వీవీఐపీస్ కూడా అందరు చేరుకుంటున్నారు. బీఆర్ఎస్ గారు అధికార కాంగ్రెస్కి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఇక్కడికి ప్రస్తుతం ఆయన నివాసం కూడా మహాప్రస్థానం వస్తున్నటువంటి ఆ పరిస్థితి. అండ్ తండ్రి అంతిమ యాత్రలో భాగంగా వాళ్ళ కొడుకు, వాళ్ళ తనయుడు, వాళ్ళ తండ్రితో పాటు నడుస్తున్నటువంటి పరిస్థితి. పెద్ద ఎత్తున కార్యకర్తలు అందరు కూడా తరలి వస్తున్నారు ఈ అంతిమ యాత్రకి. అలాగే ఒక్కళ్ళు కూడా చేరుకుంటున్నారు. మనం చూడొచ్చు వీవీఐపీస్ అందరు కూడా చేరుకుంటున్నారు. సో ఫస్ట్ వాళ్ళు అనుకున్నది ఏంటి అని అంటే 4 గంటల లోపే పూర్తిగా కంప్లీట్ చేయొచ్చు, ఈ అంటే ప్రొసీజర్ అంతా కంప్లీట్ చేయొచ్చు అని అనుకున్నారు. బట్ కొంచెం డిలే అయింది, ఎందుకంటే లాస్ట్ మూమెంట్ వరకు అందరు వీవీఐపీస్ వచ్చే వరకు పార్థివ దేహాన్ని అక్కడే ఉంచి అందరు సందర్శనార్థం ఉంచడం అయితే జరిగింది. లాస్ట్లో సీఎం రేవంత్ వచ్చి నివాళులర్పించిన తర్వాత అప్పటి నుంచి అంతిమ యాత్ర స్టార్ట్ అయింది. ఒక 15-20 నిమిషాలు పడుతుంది అంతిమ యాత్ర ఇక్కడి వరకు చేరుకోవడానికి. సో మనం చూడొచ్చు అరేంజ్మెంట్స్ అన్నీ కూడా అయిపోయాయి. ఇక్కడ అన్నీ కూడా అంటే అంతిమ సంస్కారాలు ఏవేవైతే చేస్తారో అవన్నీ కూడా ఇక్కడ సిద్ధంగా ఉంచినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. అండ్ మనం చూడొచ్చు వీవీఐపీ మూవ్మెంట్ ఇక్కడ స్పష్టంగా మనకు కనిపిస్తోంది. అందరూ కూడా ఇప్పుడిప్పుడే చేస్తున్నారు.